విజయవాడ నగరంలోని మెట్రో ఉదయం గ్రూప్ సంస్థ చైర్మన్ అయిన బద్దం లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు చట్టం లోగోను ఆవిష్కరించిన తర్వాత విజయవాడలోని ఉన్న దేవస్థానంలో ఒకటైన శివాలయం టెంపుల్ ఈ రోజు మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ టీంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే అక్కడున్న ప్రధాన అర్చకులు చట్టం ఛానల్లో దినదిన అభివృద్ధి చెందాలని జీవించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మెట్రో ఉదయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్స్ ఇన్ఛార్జ్ ఏపీ జగదీష్ కుమార్, వరంగల్ నెట్వర్క్స్ ఇన్ఛార్జ్ ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు. ఒకరి నా పేరు రమణమ్మ అండి. ఇది విజయవాడలో ఒక మొగల్రాజపురం అనే ఒక ప్లేసు, అది పేట మొగల్రాజపురం అని, అక్కడ శివాలయం. ఇది 15వ శతాబ్దం నాడు చోళరాజుతో ప్రతిష్ఠ చేయబడిన శివలింగం అని ఇక్కడ సిద్ధాంతులు చెప్తారు. ప్లస్ ఇది సోమసూత్రం ఉన్న శివలింగం. శివుడు 1967వ సంవత్సరంలో నడిచే దేవుడు అంటారు. ఆయన పరమాచార్యుల వారు ఈ గుడికి వచ్చి ఇది అర్ధనారీశ్వర స్వరూపం, ఇక్కడ అమ్మవారు కూడా అయ్యవారితో కలిసి ఉంటారు, ఈ ముందు ఈ గుడి చాలా డెవలప్ అని చెప్పారు ఆయన. అలా ఈ గుడి శివాలయం ప్రతిష్ట గ్రాడ్యువల్గా కొంచెంగా పెరిగింది. ఆయన వచ్చినప్పుడు తక్కువ ఉండేది, తర్వాత అయినా సరే ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసి అంత బాగా డెవలప్ చేశారు. ఆ పక్కన ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ ఈ మొగల్రాజు శివాలయంలో సోమవారాలు ఎక్కువగా విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందండి, ఆయన అభయాంజనేయ స్వామి అంటారు ఆయన్ని. ఆయన కూడా మంగళవారాలు పూజలు బాగా జరుగుతాయి. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల్లో కూడా శనివారం విశేషంగా పూజలు జరుగుతాయి. శివాలయంలో సోమవారాలు ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మాస శివరాత్రి, శివముఖం అని కార్తీక మాసంలో విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయంలో ప్రధాన అర్చకులు పూజ బాగా చేస్తారని ఒక నమ్మకంతో భక్తులు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సోమవారాలు. అట్లాగా శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమః. మా పేరు మొక్కపాటి లక్ష్మీనరసింహ అంటారు. ఇది మొగల్రాజు విజయవాడ. ఈ అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయం, జంబలింగేశ్వర స్వామి వారు ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయం. ఇది 7వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది ఈ దేవాలయం. ఇది శివలింగానికి అర్ధనారీశ్వర స్వామి వారని కంచి పరమాచార్య స్వామి వారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మన దేవాలయంలో విశేషంగా పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. కార్తీక మాసం విశేషంగా అభిషేకాలు, కార్తీక మాసం కూడాను స్వామివారికి అభిషేకాలు, తదుపరి సోమవారాలు విశేషంగా అలంకారం ఉంటుంది. సాయంకాలం అర్చన, ఆ తర్వాత స్వామివారికి పంచహారతులు, మంత్రపుష్పం, విశేషంగా దీపోత్సవం జరుగుతుంది. ప్రతి నెల మాస శివరాత్రి నాడు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి నెల మాస శివరాత్రి ముందు రోజు త్రయోదశి నాడు శివుడికి, నందీశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు